వెస్టర్న్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి కేసీ. ఓల్డ్ క్లాసిక్స్ అయిపోయింది, ఇప్పుడు నీ జానర్లో ఎంటర్ అవుతున్నావు. ఇప్పుడు నువ్వు వెస్టర్న్ స్టైల్స్ ఆఫ్ సింగింగ్ ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట చెలియ చెలియ, చిత్రం ఘర్షణ. రాసిన వారు కులశేఖర్ గారు, పాడిన వారు కేకే గారు, సుచిత్ర గారు, సంగీతం హ్యారిస్ జయరాజ్ గారు. చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా. చిగురు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి నీ ఊహలో. కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకది, వదిలిపోయావు న్యాయమా ప్రియతమా. చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా, తడిసిపోతున్నా, తడిసిపోతున్నా. శ్వాస నీదే తెలుసుకోవే, స్వాతి చినుకై తరలిరావే, నీజతే లేనిదే నరకమే ఈ లోకం, జాలి నాపై కలగదేమే, జాడ అయినా తెలియదేమే, ప్రతిక్షణం మనసిలా వెతికనే నీ కోసం, ఎందుకమ్మా నీకీ మౌనం, తెలిసి కూడా ఇంకా దూరం, పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా. చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా. గుండెలో నా వలపు గాయం, మంటరేపే పిదపకాలం, ప్రణయమా ప్రళయమా తరలిరానేడైనా, గుండెలో నా పిదపకాలం, మంటరేపే వలపు గాయం, ప్రియతమా హృదయమా తరలిరానేడైనా, గుండెలో నా నీ కౌగిలిలో, కనులు కావా నా కౌగిలిలో, సేద తీరాలి చేరవానేస్తమా. చెలియ 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 అలల
ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్న చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా ఓ ఓ ఏ ఏ ఓ ఏ ఏ ఓ ఆ ఏ ఓ వైష్ణవి, స్వరజ, అయ్యప్పన్ అండ్ హరీష్, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మధుమాస వేళలో పాటకి చిలియా చిలియాకి తేడా ఏంటి? మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసే నచ్చినది లేదేలను, ఇక్కడ చిలియా చిలియా చెలియ చెలియ. నన్ను అడక్కురా, నువ్వు చెప్పాలి. వదిలేయండి జడ్జెస్. KC, fantastic performance. What an amazing, powerful performance. థ్యాంక్ యూ సార్. ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్ ఒక్కొక్క ఓవర్కు అలా అలా డిఫరెంట్ అవుతూ ఉంటుంది రిజల్ట్. అలా మన కంటెస్టెంట్స్ ఫస్ట్ రౌండ్ ఓకే ఇలా ఉందనుకుంటే సెకండ్ రౌండ్ ఇలా వచ్చింది. సో కేసీ, ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ ఆ చరణంలో ఆ క్రొమాటిక్ నోట్స్ చాలా కష్టం. అది అలా ఓపెన్ అయితే ఎంత బాగుందో అది. నీ ఎస్పెషల్లీ నీ వాయిస్లో చాలా బాగుంది. ప్రియతమా హృదయమా తరలిరా. ఈ పాట లెజెండరీ. కేకేకి ఒకసారి జోరుగా చప్పట్లు కొట్టాలి. సేద తీరాలి చేరవానేస్తమా. He left us very soon, but he has given us some amazing numbers. సో నువ్వు ఇది చాలాసార్లు కేకే గారి పాట నువ్వు ఇక్కడ పాడావు. సెకండ్ టైం సార్. సెకండ్ టైం, ఎస్. సో నీ వాయిస్కి అది చాలా సూట్ అవుతుంది కాబట్టి ఇట్ రియలీ సౌండెడ్ వెరీ గుడ్. అండ్ ఇంకా 2 రౌండ్స్ ఉంది. సో మేకప్ యువర్ మైండ్, ప్లాన్ ఇట్ ప్రాపర్లీ, ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఎవరు గెలుస్తే మనకు వీ విల్ బీ వెరీ హ్యాపీ. ఇట్ డజంట్ మ్యాటర్ హూ విన్స్, బట్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు విన్ ఇన్ ఆడియన్సెస్. వాళ్ళ కళ్ళలో మీరు అందరూ గెలవాలి, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేసీ, సార్. చాలా గొప్పగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు అసలు నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే అసలు ఆకాశాన్ని అంటింది ఆత్మవిశ్వాసం. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ఒక్కొక్కరు ఒక్కో పని చేయడం కోసం పుడతారు. అట్లాగా నువ్వు ఈ ఒక్క పాట ఇక్కడ పాడడం కోసం పుట్టావేమో. పాట అయిన తర్వాత పాట అవుతున్నప్పుడు కూడా మా అందరిలోనూ అసలు ఆ శక్తి ఒకటి వచ్చేసింది. నువ్వు పాడుతుంటే, నీ పాడే విధానం చూస్తుంటే, పాటలో లీనమైన విధానం చూస్తుంటే మా అందరిలోనూ శక్తి వచ్చింది. మా శక్తి ఈజ్ ఈక్వల్ నీ మాధుర్యం వింటూ, నీ ఆత్మవిశ్వాసం వింటూ ఆత్మవిశ్వాసం. అంటే మా శక్తి అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు నీ మాధుర్యం ఎం ఇంటూ కాన్ఫిడెన్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. మా ఈ ఈజ్ ఈక్వల్ టు నీ MC². బోస్ గారికి ఆస్కార్ వచ్చింది, నోబెల్ కూడా రావాలి. మేడం, రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ అబ్బాయి. చెలియ చెలియ రాక్ స్టార్ పర్ఫార్మెన్స్. అలల ఒడిలో ఎదురు చూస్తున్నా. కొంతమంది సింగర్స్ స్టూడియోలో అద్భుతంగా పాడతారు, కొంతమంది స్టేజ్ మీద అద్భుతంగా పాడతారు. అన్ని చోట్ల అందరూ సింగర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలనే రూల్ లేదు. నాకు అనిపిస్తుంది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే చాలా మందిలో నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. అంటే రికార్డింగ్ స్టూడియోలో లేదా అని ఇలాంటి ప్రశ్నలు దయచేసి అడగద్దు. నీకు అక్కడ ఫ్యూచర్ ఉంది, బట్ ఇలాంటి క్వాలిటీస్, స్టేజ్ పర్ఫార్మెన్స్ క్వాలిటీస్ కొంతమందికే ఉంటాయి. ఆ క్వాలిటీ నీకు ఉండటము నీకు డెఫినెట్లీ ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ యూర్ గోయింగ్ టు రాక్ ద స్టేజ్, యూర్ గోయింగ్ టు రాక్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ పర్ఫార్మెన్స్.
క్రిష్ గారు నువ్వు పాడేటప్పుడు ఒక సాటర్డే నైట్ క్లబ్ ఫీల్ ఉంది ఈ పాటలో నువ్వు పాడేటప్పుడు అని అన్నారు సార్. కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఇన్ఫెక్షియస్ ఎనర్జీ బేసికలీ మీరు స్టేజ్ని ఓన్ చేసుకున్న విధానం మీరు పాడుతున్నప్పుడు మీరు పల్లవి అయిపోయిన తర్వాత వెంబటే చరణ్ గారితో అన్నానమాట. అంటే ఆయన్ని చాలాసార్లు నేను చెన్నైలో కలిసినప్పుడు మేము చాలా పార్టీలో కలుస్తూ ఉంటాం అన్నమాట. బట్ ఇప్పుడు మనం చాలా బ్యాండ్స్ చూస్తూ ఉన్నాం. యూ మైట్ హవ్ బీన్ సమ్ ఆఫ్ ద లాంజెస్ అన్నమాట. తబలా రసా కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, దేర్ అదర్ ప్లేసెస్. అక్కడ జనరల్గా ఈ పాట ప్లే చేస్తూ ఉంటారన్నమాట. వెస్ట్రన్ సాంగ్ అనగానే మనకి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అందరూ వస్తున్నారు. బట్ హ్యారిస్ జయరాజ్ గారు ప్రతిసారి అనేకమైన వెస్ట్రన్ సాంగ్స్ ఇచ్చారన్నమాట. ఈ సినిమా కావచ్చు, మున్నా కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, దే ఆర్ సో మెనీ అదర్ ఫిల్మ్స్, తమిళంలోవి, తెలుగులోవి. ఆ సాంగ్ని మీరు కంప్లీట్గా ఓన్ చేసుకొని, స్టేజ్ని ఓన్ చేసుకొని అందరినీ ఫుట్ ట్యాపింగ్ చేయించారన్నమాట. నాకు నిజంగా డ్యాన్స్ చేయాలనిపించింది. కుర్చీలో కూర్చొని డ్యాన్స్ కూడా వేసామన్నమాట. అండ్ యూ డిడ్ ఫ్యాబులస్ అండ్ కీప్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. చిగురు ఎదలో చితిగా మారినది ఆల్ ది బెస్ట్. జ్వాలే సెగలు రేపినది